తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అది కాంగ్రెస్ లోనే అవుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు కొందరు విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనకు సీఎంకు మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టే రిజర్వేషన్లపై ఇంతవరకు పోరాడామన్నారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి అనడంలో తప్పు లేదని మహేష్ గౌడ్ తెలిపారు. తమ ప్రభుత్వంపై కాన్ఫిడెన్స్ పెంచడం కోసం సీఎం అలా మాట్లాడడం మంచిదేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా మారారని, పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు, సీఎం రేవంత్ రెడ్డి వేరన్నారు టీపీసీసీ చీఫ్. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ గా నిలిచాయి. రైట్, అది కాంగ్రెస్ లోనే అవుతారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం ఇప్పుడు చర్చకు వచ్చింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్చాట్ చేశారు. ఒకవైపు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఈ రోజు ఒకవైపు పార్లమెంట్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, మరోవైపు మిగతా జరిగిన పరిణామాలపైన కూడా మీడియాతో తన ఆలోచనలు పంచుకున్నారు. మొత్తానికి జరుగుతున్నటువంటి విషయాలపైన, బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ పార్టీ ఆడి మాట తప్పిందని చెప్పేసి, ప్రజల్ని వంచిందని చెప్పేసి వస్తున్నటువంటి విమర్శలపైన వివరించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు తాను చేస్తున్నటువంటి ఏదైతే పాదయాత్ర ఉందో, ఈ పాదయాత్ర మీనాక్షి నటరాజన్ చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేశారు. అది కాదు, నేనే చేస్తున్నాను, నా పాదయాత్ర 2023 తర్వాత మరొకసారి ప్రారంభమవుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మొదట బస్సు యాత్ర చేద్దాం అనుకున్నాం కానీ తర్వాత పాదయాత్రకు మార్చుకున్నాం. నా పాదయాత్రలో త్వరలోనే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా హాజరవుతారు. ప్రజల్లో నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, జనం ఏమనుకుంటారో అనుకుంటున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే 42% బీసీ రిజర్వేషన్ల పైన మా కమిట్మెంట్ ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు. మేము ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం లోపలనే కులగణన, బీసీ రిజర్వేషన్ అంశం పైన పూర్తిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా హాజరైనటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని విషయాలు వివరించారు. వారు ఆ రోజు కూడా హాజరయ్యారు. ఇందులో వారికి ఉన్నటువంటి ఏదైతే కమిట్మెంట్ తగ్గించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ముస్లిం రిజర్వేషన్ విషయం సంబంధించి బీసీల్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి బీజేపీ చేస్తున్నటువంటి ఎదురుదాడి విషయంలో ఒకవైపు గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలవుతుంటే తెలంగాణ విషయం ఎందుకు మీరు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణలో ఒకవైపు బీసీ రిజర్వేషన్ కాదు, ముందు బీసీ సీఎం చేయాలని చెప్పేసి బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ చేస్తున్నటువంటి విషయంలో ఒకవైపు ప్రాంతీయ పార్టీలో అలాంటి అవకాశం లేదు. అలాంటివి జరిగితే కాంగ్రెస్ లో మాత్రమే అలాంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయం, అది ఈ రాజు రేపు అనేది కూడా త్వరలోనే తేలుతుందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. త్వరలోనే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అది కూడా కాంగ్రెస్ నుంచి అవుతారని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మొత్తానికైతే సీఎం కు తనకు మధ్యలో ఉన్నట్టు అభిప్రాయాలు వేరున్నట్టు కొంతమంది వాటిని ఇల్లుస్ట్రేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి అలాంటిది ఏం లేదు. ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ గా ఇప్పుడుగా చాలా పరిణితి చెందారు, చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. ఆయన 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటున్న విషయం జనంలో కాన్ఫిడెన్స్ పెంచడం కోసం మాట్లాడారు. ఇటు అనుగుతి రెడ్డి పైన, రాజగోపాల్ రెడ్డి పైన పీసీసీ క్రమశిక్షణ మాత్రమే చూసుకుంటుందని చెప్పేసి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. హిమబిందు.